ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టమాటో నిల్వ పచ్చడి పక్కా కొలతలతో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కేజీ టమాటోలను క్లీన్ చేసుకొని తడి ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటో ముక్కలు 100 గ్రాముల చింతపండు వేసుకొని కలుపుకుంటూ దగ్గరగా గుజ్జులాగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని 70 గ్రాముల పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పచ్చళ్ళలోకి ఇప్పుడు 100 గ్రాముల కారం, 50 గ్రాముల సాల్ట్, 25 గ్రాముల ఆవు పిండి, 15 గ్రాముల మెంతుపిండి, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. పచ్చళ్ళ కోసమని నేనైతే స్పెషల్ గా పచ్చడికి సరిపడా ఐటమ్స్ అన్ని కూడా శ్రీ శ్రీనివాస ఫుడ్స్ అనే వెబ్సైట్ నుండి తీసుకున్నానండి. ఇలా దగ్గర స్పెషల్ గా నాణ్యమైన గుంటూరు కారం, చింతపండు, పసుపు, ఆవు పిండి, మెంతుపిండి, పచ్చడుపుతో సహా అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయండి. మరి మీరు పెట్టే పచ్చళ్ళు కూడా సింపుల్ గా అయిపోయి టేస్ట్ బాగుండి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే శ్రీశ్రీనివాసఫుడ్స్.com వెబ్సైట్ ని విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను. వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి.